యాహ్! 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 ఓకే. సో, ఇది ఫ్రమ్ ద స్క్రాచ్ చూసుకుంటే ఆర్‌పిఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఓకే. సో, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే జనరల్‌గా ఆహ్, సో, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే లాస్ట్ వర్డ్ నుంచి తీసుకుందాం. సో, వాట్ యూ మీన్ బై ఆటోమేషన్? ఓకే. నార్మల్‌గా మనం ఆటోమేషన్ అని చూస్తూ ఉంటాం కదా! ఆటోమేషన్ అయింది. ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటెడ్ అంటే మీనింగ్ ఏంటి మామూలుగా? Without man interfere. పర్ఫెక్ట్. ఓకే. విత్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఓకే. సో, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఓకే. సో, ఆటోమేటిక్‌గా రన్ అయ్యేదాన్ని ఆటోమేషన్ అంటారనమాట. ఓకే. సో, జనరల్‌గా ఏదన్నా ఎగ్జాంపుల్స్ చెప్పండి ఆటోమేషన్ వితౌట్ హ్యూమన్ రన్ అయ్యేది? ఇంతకుముందులో హ్యూమన్ ఉండాలి. ఇప్పుడు హ్యూమన్ లేకపోయినా పర్లేదు రన్ అవుతుంది అని జెప్పేసి రియల్ టైమ్‌లో మీకు రెగ్యులర్‌గా డైలీ లైఫ్‌లో ఉండేది ఏమున్నాయి? ఎర్లియర్ బిల్స్ ఒకటి. ఆ! బిల్స్ ఏదైనా షెడ్యూల్ ఆటో డెబిట్ అది అయిపోతుంటే ఇట్లా ఆ! పెట్టుకోవచ్చు కదా! ఆ! అదొకటి. యాహ్! యాహ్! ఇంకా ఇంకా? మెయిల్స్ కూడా మాన్యువల్‌గా సెండ్ చేసేవాళ్ళం. యాహ్! ఆటో రిప్లై వస్తూ ఉండిద్ది. ఓకే. అవును. ఓకే. ఇంకా? ఇంకెవరన్నా? సో, ఫిజికల్ థింగ్స్ గానీ ఏదైనా మీకు అంటే సాఫ్ట్‌వేర్స్ అనే కాదు ఏదైనా గాని ఆటోమేషన్. అమరీష్ అండ్ నరేందర్. సో, ఇందిర ఇందిరకి జాయిన్ అవ్వలేదు. ఒకసారి జాయిన్ అయ్యి మళ్ళీ ఒకసారి కనుక్కోండి ఒకసారి. Okay, correct. ఓకే. ఆటోమేషన్ అంటే ఏంటంటే సో, వితౌట్ హ్యూమన్ సో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆటోమేటికల్లీ. అంటే ఆటోమేటిక్‌గా హ్యూమన్ లేకుండా ఆటోమేటిక్‌గా సో, అంతకుముందుల వాషింగ్ మిషన్ లేదు. వాషింగ్ మిషన్ లేనప్పుడు మ్యాన్ పవర్‌తో వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళనమాట. సో, ఇప్పుడు ఆటోమేషన్‌గా సో, వాళ్ళేందంటే హ్యూమన్ లేకుండా స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా బట్టలు అది మిషనే ఉతికిద్దనమాట. అట్లాగా ఇంకేమైనా ఉంటాయి? అంటే అంతకుముందుల బ్యాంక్‌కి వెళ్లి మనం క్యూలో నించొని ఏటీఎమ్స్ అనేవి లేనప్పుడు బ్యాంక్‌కి వెళ్లి క్యూలో హాఫ్ డే అట్లా స్పెండ్ చేసి ఎట్లాగా ఒక క్యూ గాదు. ఆ క్యూలో వెళ్తే ఒక కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ మళ్ళా ఆ కాయిన్ నంబర్ పిలిచినప్పుడల్లా పక్కన కౌంటర్‌లో క్యాష్ కౌంటర్‌కి వెళ్లి ఇస్తే ఆ కాయిన్ ఇస్తే వాళ్ళు డబ్బులిస్తూ ఉంటారు. మీకు గుర్తుందో లేదో? ఓకే. ఏటీఎమ్స్ లేనప్పుడు. ఓకే. ఇలాగా. ఇలా ప్రతిదీ అంతకుముందు మ్యాన్ పవర్‌తో చేసేయి ఆటోమేషన్‌తో జరుగుతుందన్నమాట. ఆటోమేషన్ అంటే అంటే ఆటోమేషన్ అంటే సమ్ ప్రాసెస్ ఆటోమేటిక్ అయిందన్నమాట. ఓకే. ఆ పర్సన్ లేడు గదా! ఇప్పుడు. ఎవరైతే క్యాష్ ఇస్తున్నాడో ఆ పర్సన్ బదులు ఎవరున్నారు? మిషన్ ఉంది ఇప్పుడు. ఓకే. అంతే గదా! పర్సన్ బదులు మిషన్ వర్క్ చేస్తుందిప్పుడు. ఓకే. సో, అలాగా ఏదైతే మ్యాన్ పవర్ లేకుండా అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్‌గా జరిగేదాన్ని ఆటోమేషన్ అంటారన్నమాట. ప్రాసెస్ అంటే ఏంటంటే ఎనీ ప్రాసెస్ యూ కెన్ టేక్ ఎనీ ప్రాసెస్. జస్ట్ ఏదైనా ప్రాసెస్ చెప్పడం. ప్రాసెస్ అంటే జనరల్‌గా జరిగేదాన్ని ఆహ్, ప్రాసెస్ అనే వర్డ్‌కి ఏదైనా ప్రాసెస్ చెప్పండి జనరల్‌గా జరిగే ప్రాసెస్‌లు. నేను ఒక ప్రాసెస్ చెప్తున్నా. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. ఓకే. ఇట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ స్టెప్స్. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంటే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఏం జరుగుతది? రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంటే ఒక పర్సన్‌ని ఆర్గనైజేషన్‌లో తీసుకోవడానికి, రిక్రూట్ చేసుకోవడానికి మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి దాంట్లో. ఏముంటాయి? సీవీని సీవీని స్కాన్ చేయటము. అంటే సీవీని వాలిడేట్ చేయటము. రిక్వైర్మెంట్‌కి, జేడీకి, జాబ్ డిస్క్రిప్షన్‌కి పనికొస్తున్నాడా లేదా చూసుకోవటము. టెక్నికల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయటము. ఓకే. తర్వాత మేనేజర్ ఇంటర్వ్యూ ఇట్లాగా రకరకాలు చేసుకొని వాళ్ళు వాలిడేట్ చేయటం. ఇవన్నీ ఏంటి? రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. దాని తర్వాత ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. ఇలాగేదైనా చెప్పండి. మీకు రెగ్యులర్‌గా మీరు రియల్ టైమ్‌లో చూసే ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒక ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ స్టెప్స్. ఎనీవన్? ఆహ్, బ్యాంక్ రీకన్సిలియేషన్ ప్రాసెస్. అంటే బ్యాంక్ రీకన్సిలియేషన్ అంటే సో, పలానా తారీఖున ఈ అమౌంట్ వెళ్ళిందా? ఈ 2 చెక్ చేయడం, వాలిడేట్ చేయడం. ఓకే. ఇంకోటి బ్యాంక్‌లో
పర్సన్లోని అప్రూవల్ ప్రాసెస్, అంతేనా? అప్రూవల్ ప్రాసెస్లో సమ్ ఇన్వాల్వ్మెంట్, సమ్ టాస్క్స్ ఇన్వాల్వ్ ఉంటుంది అనమాట. సో అతను శాలరీ ఎంత, ఏ కంపెనీ చేస్తున్నాడు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు, ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయా, ఓకే, ఇవన్నీ చెక్ చేసి ఒక పర్సన్ చేస్తున్నాడు. అప్లయింగ్ ద పాన్ కార్డ్, రైట్, ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ ప్రాసెస్, రైట్. ఇంకేదైనా చెప్పండి మీరు మీ నుంచి సంథింగ్. ఓకే, సమ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ స్టెప్స్. ఎనీథింగ్? ఇక్కడ ఏదైనా చాట్ చెప్తాను. చాట్లో కానీ మీరు ఓకే. సో కదా, ప్రాసెస్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎస్ ఆఫ్ స్టెప్స్, మల్టిపుల్ స్టెప్స్ ని కాంబైన్ చేసి ఒక ప్రాసెస్ నియమిస్తున్నాం అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయటం, ప్రాసెస్ ని అంతకుముందు హ్యూమన్స్ చేస్తున్నారు, ఇప్పుడు ఆటోమేట్ చేస్తున్నాం అనమాట. రోబోటిక్ అంటే హ్యూమన్ ని మిమిక్ చేయడం. సో హ్యూమన్ కంప్యూటర్ తో, సో మనము కంప్యూటర్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతాము, ఒకటి ఏదైనా చెప్తారా? సో ఇంటరాక్షన్ మెథడ్స్, ఇది నేను చెప్తున్నాను, కీబోర్డ్ కీస్ ప్రెస్ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ జనరల్ గా రోజు కంప్యూటర్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతాం, ఏం చేస్తూ ఉంటాం మనం? మెయిల్స్ రీడ్ చేస్తాము, ఏదైనా టెక్స్ట్ ని కాపీ చేస్తాము, ఏదైనా బ్రౌజర్ యూఆర్ఎల్ కి వెళ్ళేసి లాగిన్ చేస్తూ ఉంటాం. ఓకే, క్లిక్ చేస్తాము, ఓకే, రైట్ క్లిక్ చేస్తాము, రైట్. ఇవన్నీ ఏంటంటే హ్యూమన్ యాక్షన్స్, హ్యూమన్ కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అయ్యే యాక్షన్స్ అన్నమాట. సో ఇవన్నీ మిమిక్ చేస్తుంది, రోబోట్ మిమిక్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకేమున్నాయి? ఓకే, సో యా, ఇట్ ఇస్ బెటర్ టు ఇంటరాక్ట్. ఓకే, సో ఏదో ఒకటి ఇంటరాక్ట్ అవ్వండి. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ రాంగ్, నో ప్రాబ్లం. ఓకే, ఓకే, సో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే ఇట్ ఈస్ వన్ కాన్సెప్ట్. ఓకే, సో మన మాన్యువల్ గా చేసే వర్క్ ని కంప్యూటర్ తో ఆటోమేట్ చేయడాన్ని రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటున్నాం. హ్యూమన్ వర్క్ ని ఆటోమేట్ చేస్తున్నాం, బట్ ఆటోమేషన్ అనేది ఎర్లియర్ గా కూడా ఉందన్నమాట. చెప్పండి నరేందర్, ఏమైనా క్వశ్చన్ ఉందా నరేందర్? ఏం లేదు. ఓకే, సో మ్యూట్ లో పెట్టుకుంటారా? ఓకే, సో యా, థ్యాంక్ యూ. ఓకే, రోబోటిక్ ప్రాసెస్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దీంట్లో మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సపోజ్ మొబైల్ అనేది ఒక కాన్సెప్ట్ అనుకోండి. మొబైల్ అని అనుకోండి, నేను ఒక వర్డ్ అంటే ఏంటిది? మొబైల్ అనేది అదొక ఆబ్జెక్ట్. సో దాంతో మనం కాల్స్ చేసుకోవచ్చు, కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజ్ చేసుకోవచ్చు, మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ సమ్ ఫంక్షనాలిటీస్. సో దాంట్లో ఒప్పో కానీ, వివో కానీ, ఐఫోన్ కానీ, ఓకే, రెడ్మీ కానీ, ఇవన్నీ ఏంటి? కంపెనీస్. సో ఆ మొబైల్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేసి ప్రొడక్ట్ గా ఇచ్చారన్నమాట. అట్లనే ఆర్పి అనేది ఏది ఒక సపరేట్ టూల్ కాదు. ఆర్పి అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, ఒక మెథడాలజీ. ఓకే, సో ఆర్పి అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడాన్ని రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటారు. బట్ సో ఈ ఆర్పిఏని ఇంప్లిమెంట్ చేసే మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో యూఐపాత్ అనేది వన్ ఆఫ్ ద కంపెనీ. ఆటోమేషన్ అని వేరు ఉంది, బ్లూ ప్రిజం ఉంది, నెక్స్ట్ విన్ ఆటోమేషన్ అని, ఓకే, సో ఆటోమేషన్ ఎడ్జ్ అని, సో ఓకే, ఇంటిలిబాట్ అని, ఓకే, ఇట్లా ఆల్మోస్ట్ 50 అబౌవ్ కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. బట్ యూఐపాత్ ఇస్ లాస్ట్ 3 years నుంచి లీడింగ్ లో ఉందన్నమాట. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అంటే ఇది ఫ్లెక్సిబుల్ గా, మోర్ కంఫర్ట్ గా, ఓకే, సో యూజర్ ఫ్రెండ్లీగా, ఓకే, సో ఫ్రీ వర్షన్ రిలీజ్ చేసి ఇట్లా ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ మోర్ టాప్ ఇన్ ద ప్లేస్. ఓకే, మనకి యూజ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్ ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్సెల్ లో వర్క్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా వెబ్సైట్ లో కాపీ చేసి ఎక్సెల్ పెడుతున్నారు. ఏదన్నా ఒక ప్రాసెస్ తీసుకుంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని మనం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మోడిఫై చేయాల్సి? సపోజ్ ఎస్ఏపి తీసుకున్నారు, లేకపోతే ఏదన్నా టాలీ, ఏ కొత్త సాఫ్ట్వేర్ ని ఆర్గనైజేషన్ లో ఇంట్రడ్యూస్ చేసినా దే హ్యావ్ టు మోడిఫై సమ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్.
వాళ్ళకి ఏం చెప్తారు, మీరు అంతమంది ఎక్సెల్లో చేసేవాళ్ళు కదా, అక్కడ కాకుండా ఇదిగో ఈ టాలీలో టైప్ చేయండి, లేకపోతే ఈ ఎస్ఐపిలో టైప్ చేయండి. మీరు ఎక్సెల్ రిపోర్ట్స్ చూసుకునే వాళ్ళు అంతమందిలా ఇప్పుడు ఎస్ఐపిలోనే రిపోర్ట్స్ వస్తాయి, లేకపోతే సేల్స్ ఫోర్స్లో. ఓకే, ఇలా ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని చేంజ్ చేస్తుంది, ప్రాసెస్ అంతా చేంజ్ చేసిద్ది అనమాట. బట్ ఆర్పిఏ ప్రాసెస్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని. ఎందుకంటే హ్యూమన్ ఎట్లా వర్క్ చేస్తాడో అట్లనే రోబోట్ వర్క్ చేసింది. హ్యూమన్ ఎట్లా యాక్షన్ తీసుకుంటున్నాడో, ఏదో ఎక్సెల్ కాపీ చేసి, ఎక్సెల్లో సెల్ వాల్యూ కాపీ చేసి, బ్రౌజర్ ఓపెన్ చేసి, లాగిన్ చేసి, ఓకే, ఎలా హ్యూమన్ చేస్తున్నాడో అలానే రోబోట్ కూడా చేస్తుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటిది, వర్క్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్, నో నీడ్ టు చేంజ్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్. రెండోది రోబోట్స్ కాబట్టి 24/7. సో ఏటీఎంస్ 24/7 కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎర్లియర్ ఏటీఎంస్ లేనప్పుడు మనము నైట్ 9 o'clock వెళ్ళి డబ్బులు తీసుకోవాలని చెప్పి బ్యాంక్కి వెళ్ళలేం కదా. ఓకే, అక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేయరు. సో వాళ్ళు ఒక టైం ఉంటుంది వర్క్ చేయడానికి. ఓకే, ఆ టైంలోనే వెళ్ళాలి మనం ఏదైనా మనీ తీసుకోవాలంటే. బట్ ఇప్పుడు ఏటీఎంస్ వచ్చినాయి, ఆటోమేషన్ అయిపోయింది మొత్తం. ఓకే, యూ కెన్ విత్డ్రా ద అమౌంట్ ఇన్ ఎనీ టైం, నాట్ ఓన్లీ విత్డ్రా, డిపాజిట్ కూడా చేయొచ్చు ఇప్పుడు. ఓకే, ఏ టైంలో అయినా 24/7. అట్లనే ఈ సాఫ్ట్వేర్స్ కాబట్టి, ఓకే, దే డోంట్ టేక్ సిక్ లీవ్స్, దే డోంట్ గో ఫర్ ద ఒకేషన్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎట్లా ప్రోగ్రామ్ చేసామో అట్లానే వర్క్ చేస్తూ ఉంటాయి 24/7. ఓకే, సో మినిమల్ ఎర్రర్స్ వస్తాయి. సో మినిమల్ ఎర్రర్స్ అంటే ఈవెన్ దో ఒక హ్యూమన్ 30 years నుంచి అదే వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అదే వర్క్ అంటే అదే టైప్ ఆఫ్ వర్క్, ఎవ్రీడే బ్యాంక్కి వెళ్ళటము, కస్టమర్స్ ఇచ్చిన మనీ తీసుకోవటము, ఒక వెబ్సైట్ ఓపెన్ చేయటము, వాళ్ళ అకౌంట్ నెంబర్ టైప్ చేసి దాంట్లో ఈ అమౌంట్ డిపాజిట్ చేయటము. ఓకే, సో ఇదే టైప్ ఆఫ్ రొటీన్ వర్క్. ఓకే, రిపిటేటివ్ వర్క్, రొటీన్ వర్క్ అండ్ రిపిటేటివ్ వర్క్, ఎవ్రీడే సేమ్ టైప్ ఆఫ్ వర్క్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఎర్రర్స్ వస్తాయా రావా? ఎర్రర్స్ వస్తాయంటే సమ్ టైమ్స్ అతను సమ్ డిస్టర్బెన్స్ లో ఉంది మైండ్. ఈవెన్ దో 30 years నుంచి చేస్తున్నా, లేకపోతే 10 years నుంచి చేస్తున్నా సేమ్ వర్క్, ఒక్కోసారి మిస్టేక్స్ చేస్తారు, అంతేనా కదా. సో ఇది సాఫ్ట్వేర్ కాబట్టి మనం ఎట్లా ప్రోగ్రామ్ చేసామో అట్లానే వర్క్ అయింది. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నా కానీ నెక్స్ట్ వర్షన్ లో మనం అప్డేట్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం ఎట్లా ట్రైన్ చేసామో, మనం ఎట్లా డిజైన్ చేసామో, ఓకే, ఇదిగో దానికి చెప్తాం అనమాట రోబోట్ కి. ఇదిగో ఎవ్రీడే 5 o'clock షెడ్యూల్ చేశాను, వెళ్ళి ఎక్సెల్ ఉంటుంది ఒక ఫోల్డర్ లో, ఎక్సెల్ చూసుకో, ఈ రోజు డేట్ తో ఉంటది. ఒకవేళ లేదా పలానా వాళ్ళకి మెయిల్ పంపించు, లేదు ఈ రోజు ఎక్సెల్ రాలేదు రిపోర్ట్ అని ఉంటే ఆ ఎక్సెల్ ఓపెన్ చేయి, ఆ ఎక్సెల్ లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. ఇదిగో పలానా షీట్ కి వెళ్ళు, ఆ షీట్ కి వెళ్ళి డేటా ఉంటది, ఆ డేటా ఈ కాలం పర్టికులర్ కాలం ని తీసుకో, వెబ్సైట్ ఓపెన్ చేయి, లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చాను ఆల్రెడీ. ఓకే, ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లోపలికి వెళ్ళి ఇదిగో ఆ ఎక్సెల్ లో ఉన్న ఫీడ్ అంతా వాల్యూస్ అన్ని ఫీడ్ చేసి సబ్మిట్ చేసి, ఏదైనా రెఫరెన్స్ కోడ్ వస్తే ఆ కోడ్ ని మళ్ళీ ఎక్సెల్ అప్డేట్ చేయి. మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని రికార్డ్స్ అప్డేట్ చేసావు, ఎన్ని రికార్డ్స్ ఫెయిల్ అయినాయి, ఇవన్నీ ఒక సమరీ రిపోర్టు పలానా వ్యక్తికి పంపించు. అర్థమవుతుందా? ఇది ప్రాసెస్. ఇదంతా మనం డిజైన్ చేస్తాం ఇట్లాగా, రోబోట్కి చెప్తాం. ఓకే, రోబోట్కి చెప్తాం అంటే త్రూ వర్డ్స్ కాదు మనం చెప్పేది. ఓకే, అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేస్తున్నాం. ఇదిగో ఇలా చెయ్యి, ఇఫ్ కండిషన్ చేసుకో, ఇఫ్ వాల్యూ దీనికన్నా ఎక్కువ ఉంటే నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేయకూడదు. ఓకే, ఇలా రూల్స్ పెట్టి, అదవుతుందా మీకు? సో ఇలాగా మనం చేస్తున్నాం అనమాట, డిజైన్ చేస్తున్నాం. సో అందుకని మినిమల్ ఎర్రర్స్ వస్తాయి. అది ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా డిజైన్ చేస్తారో అట్లనే వర్క్ అయ్యింది. ఒకవేళ ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా చెప్తున్నాం మనం. ఒకవేళ ఎర్రర్స్ వచ్చింది, బ్రౌజర్ క్రాష్ అయింది, బ్రౌజర్ రెస్పాండ్ అవ్వట్లేదు, మనం బ్రౌజర్ రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తాం మనం? ఓకే, టాస్క్ మేనేజర్కి వెళ్ళి కిల్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం కదా, అట్లా చేయమని చెప్తాం మనం. అండర్స్టాండ్? లేకపోతే ఒక్కొక్కసారి మీరు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తారు, నెట్ బ్యాంకింగ్కి లాగిన్ చేస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ గానే టైప్ చేస్తారు, కానీ ఎందుకో అది సబ్మిట్ చేయగానే పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అంటది. సమ్ టైమ్స్ బై మిస్టేక్ క్యాప్ లాక్ ఆన్ అయి ఉండొచ్చు. ఓకే, స్పేస్ ఏదైనా టచ్ ఉండొచ్చు, ఏదైనా వేరే కీ. ఓకే, ఏమవుతుంది అప్పుడు ఏం చేస్తారు మీరు? ఒకసారి మీరు జస్ట్ అన్మ్యూట్ చేసి యూ హ్యావ్ టు స్పీక్. ఓకే, రీచెక్ చేసుకుంటాం పాస్వర్డ్, రీసెట్ చేసుకో, మళ్ళీ వెంటనే రీసెట్ చేసుకుంటామా? రీచెక్ చేసుకుంటాం ఒకసారి పాస్వర్డ్, రీచెక్ చేసుకుంటాం. ఓకే, దాన్ని రీట్రై అంటారు. పర్ఫెక్ట్. ఓకే, రీట్రై చేస్తాం మళ్ళా. ఓకే, మళ్ళా చూసి మళ్ళా ట్రై చేస్తారు. ఓకే,
అర్థమవుతుందా? దీనికి కూడా రోబోట్కి కూడా మనం రీట్రై చేయి, ఫెయిల్ అయిందనుకో రీట్రై చేయి మళ్ళా అని చెప్తాం మనం. ఓకే, ఎన్నిసార్లు రీట్రై చేయాలి, రీట్రైకి గ్యాప్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఓకే, రోబోట్కి చెప్తాం. మనం హ్యూమన్ అయితే ఎట్లా చేస్తున్నామో కంప్యూటర్తో యాక్షన్స్ ప్రతి దానికి మనం ఆటోమేట్ చేయొచ్చు మ్యాక్సిమం 90%. ఓకే, సో రిపీటేటివ్ కండిషనల్ బేస్డ్ టాస్క్స్ని, కండిషనల్ బేస్డ్ టాస్క్. ఓకే, ఇట్లా ఎర్రర్ వచ్చింది అనుకో, యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అని వస్తే, ఈ రాంగ్ అనే ఎర్రర్ మెసేజ్ ఉంది కదా రెడ్ కలర్ది, అది చూడు. అది వచ్చిందంటే నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు కొట్టినట్టు. మళ్ళీ రీట్రై చేయి. రీట్రై మల్టిపుల్ టైమ్స్ 100 టైమ్స్ చేస్తామా లేకపోతే 50 టైమ్స్ చేస్తామా? చేయము కదా, ఎందుకంటే లాక్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాము, రీట్రై కౌంట్ పెడతాం. ఓకే, 3 టైమ్స్ రీట్రై చేయి. ఓకే, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రీట్రైకి గ్యాప్ ఇచ్చింది. ఏది మీరు చూసే ఉంటారు కొన్ని అప్లికేషన్స్ లో ఫెయిల్ చేస్తే జస్ట్ ట్రై ఆఫ్టర్ 10 minutes. అర్థమవుతుందా? సో అలాంటివి కూడా మనం షెడ్యూల్ అదే కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. సో వెయిట్ ఫర్ దిస్ మచ్ టైమ్ టు రీట్రై 1 more time. ఓకే, అలాగా. సేమ్ వెబ్సైట్ లో ఏదైనా ఒక పాన్ కార్డ్ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి. సో పాన్ కార్డ్ అప్లై చేస్తున్నాము, అతను వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేస్తున్నాడు. అప్లై చేసేటప్పుడు ఏదో సమ్ క్రాష్ అయిపోయింది, లేకపోతే బ్రౌజర్ నాట్ రెస్పాండ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, బ్రౌజర్ నాట్ రెస్పాండింగ్, జస్ట్ లీవ్. ఓకే, సో మీ పాన్ కార్డ్ అప్లై చేయడం కుదరదు అంటాడా? బ్రౌజర్ కిల్ చేసి ఒకసారి రీట్రై చేస్తాడు. బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అదే అకౌంట్ ని, ఏది ఇందాక వచ్చిన క్యూలో ఉన్న ఫస్ట్ అతన్నే ముందర ట్రై చేసాం, వర్క్ అవ్వలేదు, మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఇట్లనే ఈ క్యూస్ ఉంటాయి ఈ యూఐపాత్ లో. ఓకే, క్యూ ఐటమ్స్ ని మళ్ళీ ఇన్నిసార్లు రీట్రై చేయటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో ద ఫోర్త్ పాయింట్ చూసుకుంటే వర్క్స్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ ఓకే అన్స్ట్రక్చర్డ్ డేటా చూసుకుంటే యూ హ్యావ్ 2 types ఆఫ్ డేటా, స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. మీరు ఇప్పుడు చెప్పాలి స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటో నేను చెప్తాను. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏ డేటా అయితే రోస్ లో కాలమ్స్ లో డిజైన్ చేసి ఉంటుందో, అంటే ప్రతి డేటా పాయింట్ కి మనకి అడ్రస్ ఉండిద్ది. ఈ సెల్ ఈ నంబర్ ఆఫ్ 4వ రోలు 5వ కాలంలో ఉన్న పాయింట్, ఆ సెల్ లో ఉన్న వాల్యూ కావాలి, ఇట్లా ప్రతి దానికి అడ్రస్ ఉండిద్ది. ఏ డేటా అయితే రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేసి ఉంటుందో దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఏదైతే స్ట్రక్చర్డ్ గా ఉండదో, ప్యాటర్న్ ఒక క్రమబద్ధంగా ఉండదో దాన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఇప్పుడు చెప్పండి, స్ట్రక్చర్డ్ డేటాకి ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు రెగ్యులర్ గా వాడే దాంట్లో. ఎవరైనా ఒకరు. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అలా కాకుండా ఒక సిస్టమ్ సంథింగ్ లైక్ ఫైల్స్, ఎక్సెల్ అనేది నేను స్ట్రక్చర్డ్ డేటా అంటున్నాను, ఎందుకంటే డేటా రోస్ అండ్ కాలమ్స్ లో డిజైన్ అయ్యి ఉండిద్ది. ఇంకెక్కడ రోస్ అండ్ కాలమ్స్ లో డిజైన్ అయ్యింది, XLSX అనే ఫైల్, XLSX కానీ ఇంకేం ఫైల్స్ అట్లా డిజైన్ అయి ఉంటాయి. ఓకే, కామా సెపరేటెడ్ వాల్యూస్, లేకపోతే డేటాబేస్ టేబుల్ కూడా. డేటాబేస్ టేబుల్లో ఉంటే అది కూడా స్ట్రక్చర్డ్ లో ఉంటుంది. ఏదర్ ఎనీ డేటాబేస్, ఆరకిల్, SQL, ఓకే, సో PostgreSQL, ఎనీథింగ్. ఓకే, డేటాబేస్ లో స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే డేటా అనేది అన్స్ట్రక్చర్డ్ గా, మెయిల్ బాడీలో డేటా ఉందనుకోండి అది అన్స్ట్రక్చర్డ్. ఓకే, మెయిల్ బాడీలో సంథింగ్ ఈ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అట్లా ఏదో సంథింగ్ ఉంటుంది అనమాట, అన్స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. ఇంకా మెయిల్ సబ్జెక్ట్ లో కానీ ఇమేజ్ మీద టెక్స్ట్ ఉంటుంది చూడండి, అది అన్స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. లేకపోతే ఓకే, సో ఇమేజ్ మీద టెక్స్ట్ ఉంది, దాన్ని కాపీ చేయలేం మనం, దాంతో కూడా మనం డీల్ చేయొచ్చు. సో యూజింగ్ ద యూఐపాత్ లో OCR అనే కాదు. OCR ఇస్ నాట్ ఇంట్రొడ్యూస్డ్ బై ద యూఐపాత్. ఓకే, OCR అనేది ఓల్డ్ కాన్సెప్ట్. ఓకే, OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్స్, ఏదైనా రిసిప్ట్స్ లో కానీ స్కాన్ డాక్యుమెంట్స్ లో కానీ ఇమేజెస్ మీద టెక్స్ట్ ని రీడ్ చేసి, ఓకే, దాన్ని రీడ్ చేయడాన్ని, దాన్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేయాలి, ఇమేజ్ టు టెక్స్ట్ గా కన్వర్ట్ చేయడాన్ని OCR అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. OCR ఇంజిన్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ కంపెనీస్ OCR ఇంజిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ OCR ఇంజిన్ ఉంటుంది, టెసరెక్ట్, గూగుల్ ఏమో టెసరెక్ట్ OCR అని, గూగుల్ OCR, OCR, ABBYY, OCR అని. ఓకే, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. ఓకే, సో OCR is not 100% accurate, but yeah, so it will work. ఓకే, దాంతో మనం
అన్‌స్ట్రక్చర్డ్ మీరు కరెక్ట్‌గా గమనిస్తే కొన్ని క్యాప్చర్స్ ఓకే. కొన్ని వెబ్‌సైట్స్‌కి వెళ్తే వాళ్ళు ఏదో మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చుంటారు ఒక ఇమేజ్ మీద. దాన్ని మనం హ్యూమనే చూసి పక్కన టెక్స్ట్‌లో క్యాలిక్యులేట్ చేసి టైప్ చేయాలి. 2+3 = అని చెప్పేసి. ఎందుకంటే రోబోట్స్‌కి ఆ రోబోట్‌ని అవాయిడ్ చేయడానికి, ఆటోమేషన్ అవాయిడ్ చేయడానికి అట్లాంటివి పెడతారు. ఎందుకంటే టెక్స్ట్ మీద రీడ్ చేయలేదు కదా అని చెప్పేసి. ఓసీఆర్ పెట్టేసి మనం టెక్స్ట్ మీద రీడ్ చేసి దాన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి చేసుకొని ఆటోమేట్ చేయొచ్చు. నాట్ ఆల్ ఓకే. మాక్సిమం పర్సెంటేజ్. మరీ క్యాప్చర్స్ ఒక కర్వ్‌గా లేతే దాని మీద సమ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఇవన్నీ ఉంటే మనం ఆటోమేట్ చేయడానికి కష్టమవుతది. అందుకనే 100% యాక్యురేట్‌గా రావు. బట్ 90 మాక్సిమం పర్సెంటేజ్ 80%, 90% అక్యురసీ‌గా వస్తాయి ఓసీఆర్. సో వీటిని అన్‌స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ రిసిప్ట్స్ ఉంటాయి. ఓకే. బిల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బిల్స్ అన్నీ వస్తాయి. అవన్నీ మాన్యువల్‌గా, హ్యూమన్‌గా చూసి చేయాలన్నమాట. అట్లా కాకుండా మనం స్కాన్ చేసేసి ఆ స్కాన్ డాక్యుమెంట్ రోబోట్‌కి ఇచ్చేస్తే రోబోట్ దాన్ని రీడ్ చేసి ఎంత అమౌంట్ అయింది, ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఇవన్నీ మొత్తం చేసేది కూడా యూఐపాత్‌కి క్యాపబిలిటీ ఉందన్నమాట. ఫైనల్‌గా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ మీకు చూపిస్తున్నాను. ఓకే. యూఐపాత్ ఆర్‌పిఏ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైనల్‌గా నో కోడ్ ఈస్ రిక్వైర్డ్ టు రైట్. ఓకే. ఎందుకంటే ఆటోమేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. గమనించండి. ఆటోమేషన్ అంటే మాన్యువల్ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేయడం అనేది ఇప్పుడు సపోజ్ ప్రతిరోజు ఎవ్రీడే ఒక డేట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. దాంట్లో డౌన్లోడ్ చేసి వేరేది కాపీ చేయాలి. ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఎప్పటి నుంచో ఆటోమేట్ చేస్తున్నారు. 90s నుంచి ఆటోమేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కోడ్ రాస్తున్నారు. ఓకే. కోడ్ రాయటం వల్ల ఆ కోడ్‌లో ఎక్స్‌పర్ట్స్ మాత్రమే దాంట్లో ఆటోమేట్ చేయగలుగుతున్నారన్నమాట. అది గాక అది స్పెసిఫిక్ టు ద పర్టిక్యులర్ డొమైన్. ఇప్పుడు ఆ వర్క్‌కు మాత్రమే ఆటోమేట్ చేస్తున్నారు. జనరిక్‌గా లేదు. మళ్ళా కోడ్ రాసుకోవాలి. కొత్త వర్క్ వచ్చినప్పుడు మళ్ళా కోడ్ రాసుకోవాలి. కావాలంటే ఆ కోడ్ ఏదన్నా రీయూజబుల్ చేసుకుంటారు కానీ కొంతవరకు. బట్ దే హావ్ టు రైట్ లాట్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే. లాట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే. చాలా కోడ్ రాస్తారు. ఆటోమేట్ చేస్తున్నారు. జనరిక్‌గా లేదు. ఒక డొమైన్‌కి సంబంధించింది ఉంటుంది. ఇంకో డొమైన్‌కి వెళ్తే మళ్ళా ఫ్రెష్‌గా రాయాలి. అందుకనే ఆర్‌పిఏ ఇంట్రొడ్యూస్ అయింది. ఆర్‌పిఏ యొక్క ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే నో కోడ్. ఓకే. సో మినిమల్ కోడ్. ఓకే. నో కోడ్, మినిమల్ కోడ్ అన్నమాట. కోడ్ రాస్తున్నామంటే అది ఆర్‌పిఏ అనడానికి లేదు. కోడ్ ఎక్కువ రాస్తున్నామంటే ఓకే. అసలు ఆ కాన్సెప్టే ఆర్‌పిఏ అంటేనే మీరు కోడ్ ఫ్రీ అనాలి. ఓకే. కోడ్ ఫ్రీ అంటే 95% మనం కోడ్ రాయని అవసరం లేదు. ఓకే. రాయకూడదు కాదు. రాయని అవసరం లేదు. ఎందుకంటే అట్లాంటి ఛాన్స్ రాదు. ప్రతి దానికి మీకు రెడీమేడ్‌గా యాక్టివిటీస్ అవైలబుల్‌లో ఉంటాయి. ఒక బ్రౌజర్ ఓపెన్ చేయాలన్నా రెడీమేడ్‌గా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా వాళ్ళు రెడీమేడ్‌గా ఇచ్చుంటారన్నమాట. ఓకే. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ లాజిక్ అరేంజ్ చేయటమే. అవి ఉన్న వాటిని యూజ్ చేసుకొని లాజిక్ అరేంజ్ చేయటమే అంతవరకే. ఓకే. మీరు చిన్న టాయ్స్ చూస్తే చిన్న టాయ్స్ వాళ్ళు విడగొట్టి ఉంటారన్నమాట. విడగొట్టి ఉంటే మనం దాన్ని ఫిట్ చేసి ఒక బొమ్మను తయారు చేయడం. ఇట్లాగా సేమ్ వే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే బిజినెస్ చెప్తది రిక్వైర్మెంట్. ఓకే. బిజినెస్ పీపుల్ దే విల్ కాంటాక్ట్ ద క్లయింట్ అండ్ వాళ్ళు క్లయింట్ దగ్గరికి వెళ్ళి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తారు ఫస్ట్. వాళ్ళు ఫీజిబిలిటీ అనాలిసిస్ చేస్తారు. ఫీజిబిలిటీ అనాలిసిస్ చేస్తారంటే మాన్యువల్‌గా చేసే వర్క్ ఇది ఆటోమేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఎంత పర్సెంటేజ్ ఉంది? ఒకవేళ లేకపోతే సెమీ ఆటోమేషన్ ఏమన్నా చేయొచ్చా? కొంత వర్క్ రోబోట్‌కి ఇచ్చి కొంత వర్క్ హ్యూమన్‌కి ఇవ్వచ్చా? ఓకే. హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడ వచ్చిద్దంటే హ్యూమన్ జడ్జిమెంట్ దగ్గర వచ్చిద్ది. ఓకే. ఇట్ ఈస్ నాట్ కండిషనల్ బేస్డ్. ఇదిగో కండిషన్ అంటే ఇదిగో ఈ వాల్యూ ఇట్లా ఉంటే లేకపోతే సబ్జెక్ట్‌లో ఈ వాల్యూ ఉంటే ఈ మెయిల్స్‌ని తీసుకో. ఇలా కాకుండా సమ్‌టైమ్స్ హ్యూమన్ ఏంటంటే ఆన్ ద స్పాట్‌లో డెసిషన్ మారిపోద్ది సిట్యుయేషన్ బట్టి. అతని హిస్టరీ ఆఫ్ ద అంటే ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని అతను డిసైడ్ చేస్తాడు. ఓకే. అలాంటివి మనం ఆటోమేట్ చేయలేం. అప్పుడు ఆటోమేట్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ చేయాలి ఆర్‌పిఏలో. ఓకే. అది కూడా యూఐపాత్‌లో చేయొచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పారాగ్రాఫ్ ఇచ్చాం. పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్‌లో క్వెషన్ మనం వేసామనుకోండి. చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు. పారాగ్రాఫ్ క్వెషన్స్ చూసారు కదా! పారాగ్రాఫ్ రోబోట్‌కి ఇస్తాము. ఏదైనా క్వెషన్స్ అడుగుతాము. చిన్న స్టోరీ ఇచ్చామనుకోండి. క్వెషన్స్ అడుగుతాం. హౌ మెనీ హూ ఈస్
సో ఫాదర్ ఆఫ్ సమ్ సురేష్ అన్నాం అనుకోండి. సో దాంట్లో ఒక టెక్స్ట్ లో వీళ్ళు పలానా అతనికి ఫాదర్ ఇతను అని చెప్పేసి రాసింది పారాగ్రాఫ్ లో. ఓకే, పారాగ్రాఫ్ రీడ్ చేసి, అంటే కండిషన్ కాదు అర్థమైందా? ఒక పారాగ్రాఫ్ లో ఎక్కడో ఉంటది ఇతను ఫాదర్ ఇతను అనేది. ఓకే, ఆ ఏఐ ఇన్వాల్వ్ అయ్యింది, దాంట్లో చాలా ట్రైనింగ్ ఉండదు. ఇవి కూడా పాసిబిలిటీ ఉంది యూఐ పాత్ లో, బట్ యూఐ పాత్ కంబైన్డ్ విత్ ద ఏఐ, అప్పుడే పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైందా ఇక్కడ దాకా మీకు? జస్ట్ మీరు పింక్ చేయండి కొన్ని క్వశ్చన్స్ కి మీరు మాట్లాడాలంటే. సో అన్మ్యూట్ చేసుకోండి, క్వశ్చన్స్ ఉంటే ఆపి అడగండి. అటెండెడ్ బాట్స్, అన్అటెండెడ్ బాట్స్. ముందుగానే బాట్ అంటే, బాట్ అనే వర్డ్ ఎందుకంటే ఆటోమేషన్ ఆర్పిఏలో చూడండి, రోబోట్. సో సపోజ్ ఎవరన్నా నన్ను అడిగాను ఏం చేస్తున్నావురా అని, ఏం చేస్తున్నావు, దేని మీద చేస్తున్నావు జాబ్ అంటే, రోబోట్స్ క్రియేట్ చేస్తున్నాను అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఫిజికల్ రోబోట్స్ క్రియేట్ చేస్తున్నానేమో నేను, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పెట్టి. ఓకే, ఫిజికల్ రోబోట్స్ ఉంటాయి కదా మనం మూవీస్ లో చూసి, ఆ రోబోట్స్ తయారు చేస్తున్నానేమో అనుకుంటారు. ఓకే, ఫిజికల్ రోబోట్ కి వర్చువల్ రోబోట్ కి డిఫరెన్షియేట్ చేయడానికి ఒక టర్మినాలజీ బాట్, బాట్ అంటారు. ఆర్పిఏ వరల్డ్ లో, ఆర్పిఏ డెవలపర్స్ కానీ, ఆర్పిఏ ఆర్కిటెక్ట్స్ కానీ, ఆర్పిఏ బిజినెస్ అనలిస్ట్ కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడే టర్మినాలజీ, ఇంటర్వ్యూస్ కానీ, ఓకే, వాళ్ళు మాట్లాడే టర్మినాలజీలో బాట్ అని వాడతారు. ఓకే, బాట్. ఓకే, హౌ మెనీ బాట్స్ యూ డెవలప్డ్? ఎన్ని బాట్స్ డెవలప్ చేసావు, ఎన్ని బాట్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయి? ఓకే, బాట్ అంటే అర్థమైందా? బాట్ కి రోబోట్ కి మనం రోబోట్ ఎందుకనమో బాట్ అంటాం ఇక్కడ. ఆర్పిఏ వర్చువల్ రోబోట్స్ కాబట్టి ఇవి, దీస్ ఆర్ ఆల్ ద సాఫ్ట్వేర్స్. సో బాట్ అంటే ఏదో కాదు, ఇది ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ సిట్ ఇన్ ద కంప్యూటర్. మనం షెడ్యూల్ చేసినప్పుడు అది వెళ్ళి రన్ అవటము, మనం చెప్పిన దాని ప్రకారం చేస్తుంది అంతే. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బాట్స్ ఉన్నాయి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ బాట్స్ ఉంటాయి మేడం. వన్ ఈజ్ అటెండెడ్ బాట్, సెకండ్ వన్ ఈజ్ అన్అటెండెడ్ బాట్. రెండిట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, ద పేర్లోనే ఉంది పూర్తిగా. అటెండెడ్ అంటే అటెండెన్స్, హ్యూమన్ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, హ్యూమన్ ప్రజెన్స్ ఈజ్ రిక్వైర్డ్. కొన్ని ప్రాసెస్లు ఆటోమేట్ చేయడానికి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవల్ ప్రాసెస్ ఉందనుకోండి, లీవ్ అప్రూవల్ సంథింగ్ ప్రాసెస్ ఉందనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? లీవ్ అప్రూవల్ లో 2 రోజులు ఇస్తే లీవ్, అతనికి ఆల్రెడీ పెండింగ్ లీవ్స్ ఉంటే, పెండింగ్ అంటే అవైలబుల్ లీవ్స్ ఉంటే లీవ్ అప్రూవ్ చేయమని చెప్పేసి రోబోట్కి చెప్తాం. ఓకే, అండ్ ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఏమి లేకపోతే, చూడండి కండిషన్ చూడండి, ఒక ఎంప్లాయీస్ లీవ్స్ అప్లై చేస్తే మేనేజర్ అప్రూవ్ చేయాలి. మేనేజర్ ఏం చేశాడంటే అసిస్టెంట్ బాట్ పెట్టుకున్నాడు, రోబోట్ ను ఒకటి తయారు చేసి పెట్టుకున్నాడు. ఓకే, అతనికి ఎప్పుడైతే అప్రూవ్ చేయమని రిక్వెస్ట్ వచ్చిద్దో ఎంప్లాయీ నుంచి, తన కింద వాళ్ళ దగ్గర నుంచి, రోబోట్ ఫస్ట్ చెక్ చేసుకునేది మెయిల్ తీసుకెళ్లి ఆ పర్సన్ కి ఎన్ని అవైలబుల్ లీవ్స్ ఉన్నాయా లేవా ఫస్ట్ చూసుకునేది. లేకపోతే రిజెక్ట్ చేసేయమని చెప్తున్నాం మనం. ఓకే, యూ డోంట్ హ్యావ్ ఏ ఓకే, సబ్జెక్ట్ చూస్తున్నాం సివియారిటీ, ఎంత సివియారిటీ. ఓకే, సివియారిటీ మరీ ఎక్కువగా ఉంది, కొన్ని టర్మ్స్ పెడుతున్నాం అనమాట. ఓకే, ఫంక్షన్ అని, ఓకే, మ్యారేజ్ లీవ్ సంథింగ్, ఏదైనా మ్యారేజ్ కాకపోతే, సో మరీ ఇంకా సివియర్గా ఉందనుకోండి, ఓకే, అప్పుడు ఇట్ హ్యాస్ టు రీడైరెక్ట్ టు ద మేనేజర్ అడిగిద్ది అంటే మేనేజర్ కి మళ్ళీ మెయిల్ పంపించింది రోబోట్. ఓకే, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నువ్వు ఇచ్చిన కండిషన్స్ బియాండ్ గా ఉంది ఇది అని చెప్పేసి. అప్పుడు మేనేజర్ మళ్ళీ మెయిల్ సెండ్ చేస్తాడు ఎవరికి? రోబోట్ కూడా ఒక మెయిల్ ఐడి పెట్టుకొని సెండ్ చేస్తే రోబోట్ ఏం చేస్తుంది, మళ్ళీ తీసుకొని అది అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలా చేసిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ రోబోట్ ఇద్దరు కంబైన్ అయ్యి వర్క్ చేస్తున్నారు. బేసిక్ గా ప్రస్తుతం ఉన్న కాలంలో, ఇంకా రాబోయే కాలంలో, ప్రస్తుతం జరుగుతున్నది. ఓకే, రాబోయే కాలంలో ఏం జరుగుతుందంటే, ఒక ఎంప్లాయీ ఎట్లా వర్క్ చేస్తున్నారు, రోబోట్ కూడా అట్లనే వర్క్ చేస్తున్నారు. ఓకే, రోబోట్ కూడా అట్లనే వర్క్ చేస్తుంది. ఎట్లా తెలుసా? ఎంప్లాయీ ఆన్బోర్డింగ్ కావాలంటే ఎంప్లాయీకి అకౌంట్ ఇస్తారు కదా, సర్వీస్ అకౌంట్, సిస్టమ్ కి అకౌంట్, అట్లనే రోబోట్ కూడా అకౌంట్ ఇస్తారు. ఓకే, ఎంప్లాయీకి ఈమెయిల్ ఇస్తున్నారు కదా, అట్లనే రోబోట్ కూడా ఈమెయిల్ ఇస్తారు, సపరేట్ ఈమెయిల్ ఐడి. ఓకే, రోబోట్ కూడా అవుట్లుక్ ఉండిద్ది. అదవుతుందా? ఎట్లా ఉంటదంటే ప్రతి పర్సన్ కి అసిస్టెంట్ రోబోట్స్ ఉంటాయి అనమాట. అట్లా అవుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్.
ఎందుకంటే మనం ఆల్రెడీ దానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు వై వీ హ్యావ్ టు డూ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్క్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రోబోట్స్ దగ్గర మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఎందుకు యూజ్ చేసుకోకూడదంటే, ఒక వాషింగ్ మిషన్ లేకపోతే ఏదో ఒకటి తీసుకోండి, వాషింగ్ మిషన్ అని కాదు, వాషింగ్ మిషన్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చింది, వాషింగ్ మిషన్ బట్టలు ఉతుకుతుంది, మనం చూస్తున్నాం కాబట్టి ఓకే. పూర్తిగా అసలుకి 90s లోకి వెళ్ళిపోండి. ఓకే, 90s లోకి వెళ్ళిపోయి ఒక మిషన్ ఉతికిద్ది అంటే ఆడేమన్నా నమ్ముతాడా? నమ్మడు కదా. మిషన్ ఉతికేది ఇదంతా ఎట్లా సరిపెట్టి అసలు నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. ఇంకా డిష్ వాష్ కూడా వచ్చింది ఇప్పుడు, అంతేనా? ఓకే, అంట్లతో మిషన్లు కూడా వచ్చినాయి అనమాట. అట్లట్లా అంటే మెయిన్ ఏంటంటే, ఏదైతే అది ఎగ్జిస్టింగ్ లేదు, అది పాసిబిలిటీ కాదు అని అనుకుంటారో వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు, మాన్యువల్ గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇక్కడ జరుగుతుంది బిజినెస్ ప్రాసెస్ లో కూడా. బిజినెస్ యూజర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇది ఆటోమేట్ చేయడానికి కుదరదు అని చెప్పేసి అంటము అట్లా చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ పాసిబిలిటీ ఉంది అని తెలియదు అనమాట. ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే ఈ ఆర్పిఏ తెలిసినప్పుడు, ఆర్పిఏ వల్ల ఏమేమి ఆటోమేట్ చేయొచ్చు అనే క్యాపబిలిటీ తెలిసినప్పుడు మాత్రమే మనం దాన్ని వాడుకుంటాం. అంతేనా? అర్థమవుతుందా? ఒక సర్వెంట్ ఉన్నాడు అనుకోండి, మీ దగ్గర సర్వెంట్ ఉన్నాడు. ఆ సర్వెంట్ కి ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయో తెలియదు. మీకు తెలియనంతసేపు ఏదో చిన్న చిన్న వాటికి వాడుకుంటా ఉంటారు. ఓకే, తనకి అంటే తను ట్రైన్ అయి ఉన్నాడు, ఇది కూడా ఈజీగా క్యాపబిలిటీ ఉంది అని తెలిసినప్పుడే మీరు పర్ఫెక్ట్ గా అతన్ని వాడుకుంటారు. అట్లనే యోయిపాత్కి ఎంత క్యాపబిలిటీ ఉంది, ఇట్ కెన్ రీడ్ ద మెయిల్స్, ఇట్ కెన్ సెండ్ ద మెయిల్స్. ఓకే, ఇట్ ఈవెన్ రీడ్ ద స్కాన్ పీడిఎఫ్స్. ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నప్పుడు, ఓకే, ఒక బ్రౌజర్ను ఓపెన్ చేసి కాపీ చేసి లాగిన్ చేసి రీట్రై చేసి ఎర్రర్ వచ్చినప్పుడు, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనం దాన్ని ఎఫిషియెంట్ గా వాడచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా నేను గమనించింది ఏంటంటే, డొమైన్ లో ఎవరైనా మాన్యువల్ వర్క్ చేస్తుంది, జస్ట్ ఇమాజిన్ 200 మెంబర్స్ డూయింగ్ దస్, ఒక 500 మెంబర్స్ ఒక కంపెనీలో సేమ్ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తుంటారంటే జస్ట్ ఇమాజిన్, సో ఏదన్నా మెయిల్స్ ఉంటాయి, మెయిల్ ఐడీస్ ఉంటాయి అనమాట. సో మెయిల్ ఐడీస్ కి వెళ్ళి దాన్ని సగ్రిగేట్ చేసి, మెయిల్ ఐడీస్ దాని సబ్జెక్టు వాళ్ళకి సంబంధించిన ఏదైనా వర్క్ జస్ట్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ లైక్ అడ్మిషన్ మెయిల్ పెట్టాలి, లేకపోతే అడ్మిషన్ మెయిల్ సెండ్ చేయాలి. ఎట్లాగా అడ్మిషన్ మెయిల్ కానీ, లేకపోతే సపోజ్ ఈ కాలేజీలో 10th అయిపోయిన వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మెయిల్ పెట్టాలి. ఈ కాలేజీలో ఈ గ్రూప్స్ ఉంటాయి, మేము ఇంత ఆఫర్ ఇస్తున్నాము, మీరు ఫీజు తగ్గిస్తాం అని చెప్పేసి ఒక మెయిల్ పెట్టాలి. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి బీటెక్ జాయిన్ అవ్వడానికి, లేకపోతే డిగ్రీ జాయిన్ అవ్వడానికి. ఓకే, ఈ కండిషన్స్ అన్ని ఒక 50 మెంబర్స్, ఒక 50 మెంబర్స్ ఆర్ 500 మెంబర్స్ డైలీ అదే టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది ఈ టైప్ ఆఫ్ వర్క్ ని, ఓకే, కాలేజెస్ దగ్గర మనీ తీసుకొని ఈ టైప్ ఆఫ్ వర్క్ చేపిస్తుంది అనుకోండి. ఓకే, ఇది మెయిల్స్ పెట్టడము, వాళ్ళ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ వాళ్ళకి ఏం ప్రపోజ్ చేయాలంటే బీటెక్ ప్రపోజ్ చేయాలా, బిఎస్సి ప్రపోజ్ చేయాలా, ఒకవేళ బీటెక్ లో ఏ గ్రూప్ ప్రపోజ్ చేయాలి, ఇవన్నీ చేస్తుంది అనుకో, మాన్యువల్ గా చేస్తుంది. ఓకే, సో నో కాల్ సపోర్ట్. ఓకే, జనరల్ గా మెయిల్ పంపించడము బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఇక్కడ ఎంప్లాయీస్ 500 ఎంప్లాయీస్ నాట్ జస్ట్ జాయిన్డ్. ఓకే, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ వర్క్ ఒక 10 years నుంచి చేస్తున్నారు, లేకపోతే 20 years నుంచి చేస్తున్నారు అనుకోండి. ఇదంతా జరుగుతుంది రియల్ టైంలో. ఓకే, 20 years నుంచి చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఒకడు వెళ్ళి నేను ఆటోమేట్ చేస్తాను, మీ 500 మెంబర్స్ అవసరం లేదు, నేను 2 బాట్స్ పెడితే సరిపోద్ది, బాట్ చూసుకుని అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటది? వాళ్ళకి ఏం ప్రాబ్లం? ఎక్కడ కంప్లీట్ గా చేయగలరా లేదా అన్న ఒక ఫియర్ లో ఉంటారు. దానికన్నా ముందు వాళ్ళకి ఫియర్ ఏంటంటే, మెయిన్ ఫియర్ ఏంటంటే చెప్పండి, ఏదన్నా ఇంకోళ్ళు చెప్పండి. మెయిన్ ఫియర్ ఒకటి ఉంది, జాబ్లు పోతాయని. సో నేను అంటుంది 500 మెంబర్స్ కి ఫియర్ ఏందనేది. 500 మెంబర్స్ కి ఫియర్ ఏంటి? జాబ్లు పోతాయని భయం. 10 సంవత్సరాల నుంచి నేను సేమ్ టైప్ ఆఫ్ వర్క్ చేస్తూ, ఓకే, నా సాలరీ మీద
నా కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఇప్పుడు వచ్చి వీడు ఆటోమేట్ చేస్తే నేను బయటికి వెళ్ళి కొత్త టెక్నాలజీ నేర్చుకోలేను. ఓకే, ఎందుకంటే 10 years 20 years నుంచి దీని మీద ఆధారపడి ఉన్నాను నేను. ఓకే, ఇది రియల్ టైంలో జరుగుతున్న ప్రాబ్లం. ఓకే, చాలా మంది వాళ్ళు ఏంటంటే నేను చూశాను చాలా మంది చాలా ఏజ్డ్ పర్సన్స్ మేము ఒక కంపెనీలో అయితే వాళ్ళందరినీ పవర్ షెల్ నేర్పించడానికి ట్రై చేశాను అనమాట. ఆటోమేట్ చేయండి మీ వర్క్స్, మీరు రెగ్యులర్ గా ఎందుకు చేస్తారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏం నేర్చుకుంటాం అప్పుడిప్పుడు చదువు అంటే ప్రోగ్రామింగ్ మానేసిన వాళ్ళు అంటే అట్లా చాలా మంది ఫియర్ అవుతారు ఫస్ట్. ఫియర్ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే దే డోంట్ అలౌ ఆటోమేషన్ టీమ్ టు డూ. ఓకే, వాళ్ళు మిస్లీడ్ చేస్తారు ఒక్కోసారి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కానీ ఆ టాప్ లెవెల్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ గా ఇదిగో ఆటోమేట్ చేయాలి అన్నప్పుడు ఆర్పిఏ డెవలపర్ కి వాళ్ళు ఏం చేస్తున్నారో నాలెడ్జ్ ఉంటుందా? వాళ్ళు డైలీ ఏం చేస్తున్నారో నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు కదా. ఉండనప్పుడు ఎట్లా ఆటోమేట్ చేస్తాడు? వాళ్ళ 500 మందిలో నుంచి ఒక ఎక్స్పర్ట్ కావాలి మనకి. ఓకే, ఒకళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్ కావాలి. ఎక్స్పర్ట్స్ అంటే ఎవరు? ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్డ్, ఎన్ని సంవత్సరాల నుంచో దాని మీద వర్క్ చేసి ఇన్ని డిఫరెంట్ సినారియోస్ లో వస్తాయి ప్రాబ్లమ్స్. ఇట్లా మెసేజ్ బాక్స్ వచ్చేది, ఒక్కొక్కసారి వచ్చేది, దాన్ని డీల్ చేయాలి, దీంట్లోకి ఇట్లా ఎక్స్పర్ట్స్ కావాలి. వాళ్ళు ఏమంటారంటే ఎస్ఎంఈ అంటారు. ఎస్ఎంఈ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఏ డొమైన్ లోనే తీసుకోండి, ఆ డొమైన్ లో వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి మళ్ళీ చెప్పరా? ఈ 500 ఇప్పుడు ఆర్పిఏ డెవలపర్ కి ఆ నాలెడ్జ్ ఉంటుందా లేదా? ఆర్పిఏ డెవలపర్ కి వాళ్ళు 500 మెంబర్స్ ఏం చేస్తున్నారో నాలెడ్జ్ ఉంటుందా ఉండదా? ఉండదండి, ఉండదు. సో ఉండనప్పుడు ఆర్పిఏ డెవలపర్ ఎట్లా ఆటోమేట్ చేస్తాడు? చేయలేడు కదా. ఎవరిని అడుగుతాడు? ఆ 500 మెంబర్స్ లో కొత్తగా జాయిన్ అయిన 1 year క్రితం జాయిన్ అయిన అతన్ని అడగడు. ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళని అడుగుతారు అనమాట. ఆ ఎక్స్పర్ట్స్ ఆ బిజినెస్ హెడ్ ప్రొవైడ్ చేస్తాడు ఆర్పిఏ డెవలపర్ కి. ఆర్పిఏ డెవలపర్ కాదు, సారీ, ఆర్పిఏ టీమ్ కి. ఆర్పిఏ టీమ్ లో మళ్ళా కేటగిరీస్ ఉంటాయి. బిజినెస్ అనలిస్ట్స్ ఉంటారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తుంటారు అని చెప్పేసి సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు చేసే విధానాన్ని చూసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్ ని ఆర్పిఏ డెవలపర్కి ఇస్తాడు. ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, ఈ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు ఆర్పిఏ డెవలపర్ స్టార్ట్ చేస్తాడు వర్క్. ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా క్లయింట్ తో కానీ లేకపోతే త్రూ ఈ చైన్ తో కానీ, చైన్ అంటే ఆ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తో చెప్తాడు, లేకపోతే బిజినెస్ అనలిస్ట్, వీళ్ళిద్దరు వెళ్ళి బిజినెస్ అనలిస్ట్ మళ్ళా వెళ్ళేసి ఇలా డౌట్ వచ్చింది మా ఆర్పిఏ డెవలపర్ కి, సో ఇది మెయిల్, ఒకవేళ మెయిల్ అటాచ్మెంట్ లేకపోతే ఏం చేయాలి? అది వాళ్ళ రైట్ చేయరు. ఓకే, అటాచ్మెంట్ వస్తుంది అంటారు, అటాచ్మెంట్ లేకపోతే మేము ఎవరికైనా మెయిల్ చేయాలా? ఇట్లాంటివన్నీ ఈ డిస్కషన్ జరుగుతాయి. ఓకే, ఎవరితో అంటే ఎక్స్పర్ట్స్ తో జరుగుతాయి. ఆ డొమైన్ లో ఎక్స్పర్ట్స్ ఎవరు? వాళ్ళని ఏమంటారంటే ఎస్ఎంఈ, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఓకే, ద బిజినెస్ అనలిస్ట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద డొమైన్ అండ్ గెట్ ఆల్ ద మాన్యువల్ వర్క్ విచ్ దే ఆర్ డూయింగ్. సో ఏం చేస్తున్నారో తీసుకొచ్చేస్తారు అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇలా చేసి ఆటోమేట్ చేసి వాళ్ళు రన్ చేస్తారు అనమాట. సో మనకి 24/7 రన్ అవుతుంది. హ్యూమన్ కన్నా ఫాస్ట్ గా రన్ అయ్యింది. హ్యూమన్ ఒక 3 రికార్డ్స్ ప్రాసెస్ చేసే లోపల హ్యూమన్ 1 రికార్డ్ ప్రాసెస్ చేసే లోపల రోబోట్ 3 to 5 రికార్డ్స్ ప్రాసెస్ చేసేది. అంత ఫాస్ట్ గా రన్ అయ్యింది రోబోట్. ఓకే, హ్యూమన్ తో పోల్చుకుంటే రోబోట్ స్పీడ్ గా ఉంటుంది. ఓకే, సో కమ్ టు దిస్ స్క్రీన్. బాట్స్ లో 2 types ఆఫ్ బాట్స్ ఉన్నాయి, అటెండెడ్ బాట్, అన్అటెండెడ్ బాట్. అటెండెడ్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. హ్యూమన్ ట్రిగర్ చేస్తాడు వాళ్ళ. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఆ 500 మెంబర్స్ లో మనము మొత్తం ఆటోమేట్ చేయలేకపోయాము, ఒక 60% ఆటోమేట్ చేసాము, 40% ఆటోమేట్ చేయలేకపోయాము. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు డైలీ చేసే దాంట్లో ఒక 60% ఆటోమేట్ చేసి వాళ్ళకి ఇస్తాం రోబోట్ ని. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రిగర్ చేస్తారు దాన్ని, ఆన్ డిమాండ్ ట్రిగర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ట్రిగర్ చేస్తారు. ఆన్ డిమాండ్ గా డబుల్ క్లిక్ చేయటము లేకపోతే రన్ చేయటము చేసుకుంటారు. ఓకే, ఆ రన్ చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ హ్యూమన్ నుంచి కావాలన్నప్పుడు ఏ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేయాలి. ఓకే, ఈ రోజు బెంగళూరు లొకేషన్ వాళ్ళకి, రేపు అట్లా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ రోజు ఏ లొకేషన్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటది అన్నమాట. అది స్టాటిక్ గా కండిషన్ బేస్డ్ కాదు. ఓకే, సో వాళ్ళకి సంథింగ్ ప్రిన్సిపల్స్ ఫోన్ చేసి, సంథింగ్ హెడ్ ఫోన్ చేసి ప్రతి కాలేజీ నుంచి మా కాలేజీది ఈ రోజు ఓకే, సో చెన్నై లొకేషన్ లో మెయిల్ సెండ్ చేయండి అన్నారు అనుకోండి.
అది ఇంక కండిషన్, అది ఇది హ్యూమన్ రోబోట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఎవరో ఎప్పుడో ఫోన్ చేస్తారు వీళ్ళకి, ఈ రోజు వాళ్ళకి మెయిల్ పెట్టమని చెప్తారు వాళ్ళు ఆ లొకేషన్ మొత్తానికి. అలాంటివి ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ జడ్జిమెంట్ రిక్వైర్ అవుతుంది కాబట్టి, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ రిక్వైర్ అవుతుంది కాబట్టి అటెండెడ్ బాట్స్ అంటారు. అటెండెడ్ అంటే హ్యూమన్ రోబోట్ రెండు కలిసి వర్క్ చేస్తాయి. అన్అటెండెడ్ బాట్స్ అంటే పూర్తిగా ట్రిగర్స్ అంటే షెడ్యూల్ బేస్డ్ అనమాట. సో దానికి హ్యూమన్ అవసరం లేదు, ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసిన ప్రకారం ఆ టయానికి రన్ అవుతుంది. ఎవ్రీ 1 hour వెళ్ళేసి మెయిల్స్ చెక్ చేసుకో, మెయిల్స్ ఈ టైప్ ఆఫ్ మెయిల్స్ ఉంటే వెళ్ళి ఆ మెయిల్స్ ఎడిట్ చేసి ఎక్సెల్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఏదైనా ఎక్సెల్ ఉంటే ఎక్సెల్ ఒక్క అటాచ్మెంట్ ఉండాలి, ఎక్కువ అటాచ్మెంట్స్ ఉంటే దాన్ని ఎక్సెప్షన్ కి త్రో చేసేసి హ్యూమన్స్ చూసుకుంటారు. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. ఓకే, దాన్ని అన్అటెండెడ్ బాట్స్. సో అటెండెడ్ అంటే ఏంటిది, హ్యూమన్ జడ్జిమెంట్ ఈజ్ రిక్వైర్డ్, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అన్అటెండెడ్ ఏంటిదంటే ఇది షెడ్యూల్ 1, సో నో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద సమ్ టైమ్ ఇంటర్వెల్స్. అర్థమైందా? స్టూడియో ఓకే, సో యూఐపాత్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఎ 3 మెయిన్ కాంపోనెంట్స్. ఇక్కడ దాకా చూసుకుందాము. మీరందరూ స్టూడియో యూఐపాత్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి మోహన్ గారు మీకు హోస్ట్ యాక్సెస్ ఇస్తున్నాను, మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. మీ దాంట్లో ఇన్స్టాల్ చేద్దాం కదా. ఓకే ఓకే. యూఐపాత్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఒకసారి. మోహన్ గారి సిస్టమ్ యాక్సెస్ చేసి మీకు చూడండి, హోస్ట్ యాక్సెస్ ఇచ్చాను, మీరు స్క్రీన్ షేర్ చేయండి అంతే. ఓకే, స్క్రీన్ షేర్ చేసి గివ్ మీ కంట్రోల్. ఓకే, సో అందరికి మీకు మోహన్ గారి సిస్టమ్ కనపడుతుందా డెస్క్టాప్? కనబడుతుంది. ఓకే ఓకే, సో యూఐపాత్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలంటే, సో ఫస్ట్ దిర్ ఇస్ ఏ యూఆర్ఎల్, అంటే uipath.com కి వెళ్ళచ్చు. platform.uipath.com అని చెప్పేసి uipath.com కి వెళ్ళచ్చు. బట్ platform.uipath.com అంటే cloud.uipath. దిస్ ఇస్ ఆర్కెస్ట్రేటర్. ఫ్రమ్ ద ఆర్కెస్ట్రేటర్ వీఆర్ ఇన్స్టాలింగ్. ఓకే, ఇవి ఎప్పుడైతే మనం platform.uipath.com అని టైప్ చేస్తామో, యూ కెన్ జస్ట్ ఇంగ్లీష్. హలో, ఇది చాట్ లో కాపీ చేయండి, ఇది చాట్ లో కాపీ చేయండి. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు URL కి వెళ్ళండి, ప్యారల్ గా లేకపోతే తర్వాత అయినా కానీ. జూమ్ చాట్ లో పింగ్ చేయండి. ఓకే, సో మిగతా వాళ్ళు ఆ URL కి వెళ్ళండి. ఆ URL కి వెళ్ళిన తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఓకే, మీరు ఒకసారి క్రోమ్, ఇది క్రోమేనా ఇట్లా ఉంది. సో మేబీ అంటే 7 ఉండేసరికి, విండోస్ 7 ఉండేసరికి ఇది ఓపెన్ అవ్వట్లేదేమో, అంటే సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో దీంట్లో చూద్దాం. ఓకే, ఇలా వస్తుంది. మీరు లింక్డ్ఇన్ ద్వారా కానీ, మైక్రోసాఫ్ట్ ద్వారా కానీ, గూగుల్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు. ఓకే, మీరు సో గూగుల్ మీ అకౌంట్ ఉంటుంది కదా, మీ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి ఒకసారి. మోహన్ గారు
వన్స్ మీరు మీ జీమెయిల్ నుంచి కానీ, మైక్రోసాఫ్ట్ అకౌంట్ నుంచి కానీ, లింక్డ్ఇన్ నుంచి కానీ లాగిన్ అయిన తర్వాత మీకు సో దీన్ని ఆర్కెస్ట్రేటర్ అంటారు. సో ఆర్కెస్ట్రేటర్లోకి లాగిన్ అయిన తర్వాత యూ కెన్ హ్యావ్ ఎ ఫెసిలిటీ టు డౌన్లోడ్ ద కమ్యూనిటీ ఎడిషన్. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు టూ టైప్స్ ఆఫ్ యుఐపాత్ వర్షన్స్ ఉంటాయి. వన్ ఇస్ ద కమ్యూనిటీ ఎడిషన్, దట్ ఈస్ అ ఫ్రీ వర్షన్. ఓకే, కమ్యూనిటీ ఎడిషన్ అంటే ఫ్రీ వర్షన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే పెయిడ్ వర్షన్. ఓకే, సో ఏ సాఫ్ట్వేర్లో అయినా కానీ నేను గమనించింది ఇప్పటిదాకా ఫ్రీ వర్షన్లో తక్కువ ఫీచర్స్, పెయిడ్ వర్షన్లో ఎక్కువ ఫీచర్స్ చూసుంటాం, అంతేనా? కొన్ని ఫీచర్స్ డిజేబుల్ చేసి ఉంటాయి ఫ్రీ వర్షన్లో. అవునండి. పెయిడ్ చేస్తే ఆ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. కానీ యుఐపాత్ ఈజ్ కమ్ విత్ ద న్యూ కాన్సెప్ట్. ఓకే, సో ఇది రివర్స్ ఉంటుంది అనమాట. రివర్స్ అంటే కమ్యూనిటీ ఎడిషన్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, అదే పెయిడ్ వర్షన్ లో తక్కువ ఫీచర్స్ ఉంటాయి అనమాట. తక్కువ ఫీచర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే కొత్త కాన్సెప్ట్ డెవలప్ చేస్తారో, లేకపోతే కొత్త ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తారో, దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద కమ్యూనిటీ. ఓకే, ఫస్ట్ నుంచి చేస్తుంది అదే. వాళ్ళు ఫస్ట్ ఫ్రీ వర్షన్ మీద రిలీజ్ చేసేస్తారు. ప్రపంచం మొత్తం ఫ్రీ వర్షన్ యుఐపాత్ చాలా మంది వాడుతున్నారు అనమాట. ఓకే, వాళ్ళందరూ వాడినప్పుడు అది చేసేటప్పుడు చాలా బగ్స్ వస్తాయి బయటకి. అవన్నీ ఫోరం అనే ఒకటి ఉంది, యుఐపాత్ ఫోరం అని. ఆ ఫోరంలో పోస్ట్ చేస్తారు. ఎవరైతే ఈ కోడ్ డెవలప్ చేస్తున్నారో, యుఐపాత్ కోర్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని మళ్ళా డెవలప్ చేసి ఆ బగ్స్ ని ఫిక్స్ చేసి నెక్స్ట్ వాళ్ళ దగ్గర టీం ఉంటుంది, బట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైప్స్ లో వర్క్ అదే యూజ్ చేస్తారు కదా. అందుకని ఏంటంటే వీళ్ళు ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయలేదు, కానీ ఎక్కడ రెస్ట్రిక్ట్ చేశారంటే కమ్యూనిటీకి, ఎంటర్ప్రైజ్ కి. ఇప్పుడు ఏదన్నా ఎర్రర్ వచ్చింది అనుకోండి, యుఐపాత్ లో ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, సో ఏం చేస్తాం, మనం టెక్నికల్ టీమ్ ని కాంటాక్ట్ అవుతాం. ఏదన్నా ఫ్యాన్ కొన్నాము, అయితే ఏసీ కొన్నాము, టెక్నికల్ ఇష్యూ వచ్చింది, టెక్నికల్ సపోర్ట్ ని కాంటాక్ట్ అవుతాము. బట్ మనం పే చేస్తాం కాబట్టి దే విల్ గివ్ ద ఫ్రీ సపోర్ట్. ఓకే, సమ్ పీరియడ్. బట్ కమ్యూనిటీ ఎడిషన్స్ వాళ్ళు డైరెక్ట్ గా టెక్నికల్ టీమ్ ని సపోర్ట్ అడగలేరు అన్నమాట, ఎందుకంటే ఫ్రీ కదా. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద ఇంటర్నెట్. ఫోరం మీద డిపెండ్ అయ్యాలి. ఫోరం ఉంది, యుఐపాత్ ఫార్మ్ అని ఉంది, ఆ ఫార్మ్ మీద డిపెండ్ అయ్యాలి, గూగుల్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకే, సో మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ దే విల్ హెల్ప్ విత్ ఇన్ తక్కువ టైంలోనే వాళ్ళు దానికి ఆన్సర్ ఇస్తారు మనం ఫోరంకి వెళ్తే. ఓకే, యుఐపాత్ ఫోరం అని ఉంటుంది. మీన్ వైల్ ఐ విల్ షో యూ. ఓకే, సో దీంట్లో మనకి ఏ వర్షన్ రిలీజ్ అయింది, డిస్కషన్స్, ఓకే, సో న్యూ ఐడియాస్, లేటెస్ట్ టాపిక్స్, మీరు ఏదన్నా ఆల్రెడీ వర్క్ చేసి అంటే మీరు పలానా ఐటమ్ మీద వర్క్ చేశాను, సో ఆ ఐటమ్ వేరే వాళ్ళకి ఎర్రర్ వచ్చింది, వాళ్ళకి మీరు అంటే చూడండి, సపోజ్ ఈ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ క్వశ్చన్స్ లో when I use UI robot and command run process, so will show access. ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటికి మీ ఆన్సర్ ఉంటే మీ ఆన్సర్ చెప్పచ్చు, లేకపోతే మీరు ఇట్లనే క్వశ్చన్ అడగచ్చు సైన్ అప్ అయ్యి. షార్ట్స్ షేర్ చేస్తే దే విల్ జస్ట్ ఇట్ ఈస్ లైక్ కమ్యూనిటీ ఫోరం అనేది. ఓకే, ఈ ఫోరం కానీ ఇంకా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టివిటీకి వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తుంటారు. డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి మీరు డాక్యుమెంట్స్కి వెళ్ళేసి యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ఓకే, ఆ వేరియబుల్ ఎందుకు, డాక్యుమెంట్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, యాక్చువల్గా document.uipath.com. ఓకే, ఓకే, సో మీ దాంట్లో ఇట్ ఈస్ టేకింగ్ టైం, మేబీ విండోస్ 7 అయి ఉంటుంది. అవును. ఇంకెవరన్నా ఉన్నారా అంటే యుఐపాత్ ఇన్స్టాల్ చేయకుండా ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయిన వాళ్ళు? మీ సిస్టంలో యుఐపాత్ ఉండకూడదు.
Okay, so okay, let me share my screen then. Sorry, నన్ను హోస్ట్ చేయండి. ఆప్షన్ ఎలా ఉంటుంది? అదే యూఐపాత్ లెర్నర్ అనే పేరు మీద రైట్ క్లిక్ ఇవ్వండి, లేకపోతే దాని మీద చూడండి. సో మోర్ అనే దాంట్లో ఉంటుంది. సో మేక్ ఇట్ హోస్ట్. యూఐపాత్ లెర్నర్ అని ఉందా పార్టిసిపెంట్స్ లో? సుధీర్ గారు మీరు కింద క్లైమ్ చేయొచ్చు మళ్ళా హోస్ట్ కింద. ఇట్లా రావట్లేదు, అంటే హోస్ట్ డిజేబుల్డ్ అని ఉందన్నమాట. హోస్ట్ చేశాను కదా నేను, హోస్ట్ డిజేబుల్ ద పార్టిసిపెంట్ స్క్రీన్ అని చెప్పేసి. లిస్ట్ లో మీరు చేశానండి, మీరే కంట్రోల్లో ఉన్నారు. ఓకే, లేదండి, లేదు హోస్ట్ మీరే కనిపిస్తుంది. మీరు పార్టిసిపెంట్స్ లిస్ట్ ఓపెన్ చేస్తే కింద క్లైమ్ యువర్ హోస్ట్ అని వస్తుంది. మీరే లాగిన్ చేస్తే మెయిల్ అన్ని. ఓకే థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఆప్షన్స్. మ్యూట్ క్లైమ్ యువర్ క్లైమ్ వచ్చింది. నౌ ఐఎమ్ హోస్ట్. ఓకే, వాళ్ళ పర్మిషన్ అడగకుండా మనం చేసుకోవచ్చు అంటారు, అంతేనా? అవునండి. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను ఎట్లా చేయాలనేది. సో platform.uipath.com కి వెళ్ళినప్పుడు జస్ట్ లాగిన్ అయితే, మీ జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయితే సో ఇక్కడ చూసారా సైడ్ హోమ్ పేజ్ లోనే డౌన్లోడ్ స్టూడియో అని ఉంది. ఓకే, కనిపిస్తుందా? రైట్ సైడ్ డౌన్లోడ్ స్టూడియో. దీన్ని డౌన్లోడ్ స్టూడియో అని కొడితే ఆటోమేటిక్ గా మీకు లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ లో డౌన్లోడ్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చేశాను, వస్తుంది. ఓకే, యూఐపాత్ స్టూడియో setup.exe. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, అది ఇన్స్టాల్ అవుతుంది మీ దాంట్లో. ఓకే, సో ఈ రోజు మీరు ఇన్స్టాల్ చేసి తీసుకొని ఉండండి మొత్తం. సో నెక్స్ట్ టుమారో నుంచి మనం యూఐపాత్ లోపలికి వెళ్దాం. అంటే అసలు ఏంది మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ హోల్ కోర్స్ చూద్దాం. ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయి, సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంటుంది, బట్ 95% మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటాము. అంటే కోడ్ రాయడానికి ఛాన్స్ రాదంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వర్క్ కి రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటుంది యాక్టివిటీ. విల్ సీ ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఇఫ్ కండిషన్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ ఫర్ ఈచ్ స్విచ్. అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. మనమేమి కోడ్ రాయమన్నమాట ఇఫ్ కండిషన్ లాగా. ఓకే, సో బట్ ఎవ్రీథింగ్ ఇస్ డ్రాగ్ అండ్ డ్రాప్. సెలెక్టార్స్ అంటే ఏంటిది, వెబ్ ఆటోమేషన్. సో వెబ్ ఆటోమేషన్ లో ఎలిమెంట్స్ ఎట్లాగా, స్క్రాపింగ్, స్క్రీన్ స్క్రాపింగ్, డేటా ఎలా అప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, డేటా టేబుల్స్ తో ఇంటరాక్షన్, ఎక్సెల్ ఆటోమేషన్. ఓకే, ఈమెయిల్ ఆటోమేషన్, సెండ్ చేయడము, రిట్రీవ్ చేయడము, ఫిల్టర్ చేయడము, పీడిఎఫ్ ఆటోమేషన్, ఇన్వాయిస్ ఏదైనా ఉంటే వాటిని తీసుకొచ్చి ఆ డేటాని రిట్రీవ్ చేసి ఎక్సెల్ లో పెట్టడం, రీయూజబుల్ వర్క్ ఫ్లోస్, రోబోట్ పబ్లిష్ చేయడము, అసెట్స్, ఆర్కెస్ట్రేటర్, స్టేట్ మిషన్, ఫైనల్ గా ఆర్ఈ ఫ్రేమ్ వర్క్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, రోబోటిక్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఇది ఈ కోర్స్ లో కవర్ చేయబోతున్నాం. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉండండి. సో ఓకే, సో మేబీ 7 కాకుండా 10 ఉంటే బెస్ట్, విండోస్ 10. బట్ 7 ఉన్నా ఇన్స్టాల్ అవుతుంది, బట్ ఏదో ఫ్రేమ్వర్క్ .NET ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది ఒకవేళ ప్రాపర్ గా వర్క్ అయిపోతే. బట్ ట్రై టు ఇన్స్టాల్ ఇన్ ద విండోస్ 10. ఓకే, ఈ రోజు క్లాస్ లో ఏమైనా డౌట్స్ రికార్డ్ చేసే లింక్ పంపిస్తాను. రికార్డ్ చేస్తుంటే అది లింక్ పంపండి, మీకు షేర్ ఇస్తాను. మీరు జీమెయిల్ ఐడీస్ పెట్టండి గ్రూప్ లో, మన గ్రూప్ లో. ఓకే, సో నేను జీమెయిల్ ఐడీస్ పింగ్ చేయండి, నేను రికార్డ్ ఒక హాఫ్ డే కానీ 1 డే డిలేతో నేను పోస్ట్ చేస్తాను దాంట్లో. ఓకే, డ్రైవ్ లో. ఈ రోజు డౌట్స్ ఏమైనా ఉన్నాయా, క్లియర్ గా అర్థమైందా? ఆర్పిఏ అంటే ఏంటి, కొంతమంది ఆర్పిఏ అంటే ఏంటిది, యూఐపాత్ అంటే ఏంటిది, డిఫరెన్స్ అది ఇది ఒకటి కాదా అంటూ ఉంటారు అనమాట.
మొబైల్ అంటే ఏంటిది, వివో ఫోన్ అంటే ఏంటిది అట్లాగే అనమాట. అర్థమవుతుందా? సో దట్ ఈస్ అ కంపెనీ, దిస్ ఇస్ అ మెథడాలజీ. మీకు అర్థమైందా అసలు ఆర్పిఐ యూజ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయో బయట? ఓకే, సరే అండి. అయితే రేపు సేమ్ 6 to 7. ఓకే, షూర్. మీరు ఇన్స్టాల్ చేసుకోండి రండి, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా యూస్ కేసు ఇచ్చినప్పుడు అది కూడా ప్రాక్టీస్ చేయాలి, టాస్క్లు ఇచ్చినప్పుడు. థ్యాంక్స్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. Thank you. Have a great day. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you.